హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో గుత్తి దొండకాయ కర్రీ అండి. గుత్తి దొండకాయ కర్రీ కోసం ఆ దొండకాయని ఇలా 4 ముక్కలుగా గుత్తుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది క్యాటరింగ్ స్టైల్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ క్యాటరింగ్ స్టైల్ కర్రీ కోసం నేను సీక్రెట్ మసాలాతో చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక బౌల్లోకి నువ్వులు, గసగసాలు, జీడిపప్పు కూడా తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా పచ్చివేనంటే ఏమీ కూడా వేయించలేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, గసగసాలు, జీడిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందు ఇలా పొడి చేసుకోవాలండి. తర్వాత కొన్ని నీళ్ళు వేసి పేస్ట్లా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జీడిపప్పు నువ్వుల పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్లో వేసుకుని అన్ని సైడ్స్కి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి దొండకాయతో ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు వీటిని మూత పెట్టి మగ్గిస్తున్నానండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలిపానండి. దొండకాయలు ఇంకొంచెం మగ్గాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మనకి దొండకాయలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి, అలా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దొండకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. దొండకాయలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. గుత్తి దొండకాయ కర్రీ. దొండకాయ ఫ్రై చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, ఇలా దొండకాయతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. అయితే ఫ్రై అయిపోయిన దొండకాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ ఒక సీక్రెట్ మసాలా చెప్తానండి. ఇది నా ఓన్ సీక్రెట్ మసాలా అండి. అల్లం ముక్కలు, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొక్క, అనాస పువ్వు, జీలకర్ర, ధనియా, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా ఇక్కడ చూపించిన క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇది పచ్చి మసాలా అంటారు. మనం గరం మసాలా పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదండి, అలా ఎక్కువ రోజు స్టోర్ చేయడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవర్, టేస్ట్ తగ్గిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు మనం పచ్చి మసాలా ఆడుకుంటే కర్రీ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకైతే పచ్చి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చి మసాలా పేస్ట్ వేసానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి ఉంటుంది. ఇది కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా పచ్చి మసాలా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించాక తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీగా వస్తుంది కర్రీ. మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి, కర్రీ టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఇలా జీడిపప్పు పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇది స్పెషల్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది. జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇది గ్రేవీ కూడా ఉంటుంది.
ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్ దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.